ఇప్పుడు మ్యాక్సిమం షోల్డర్ పెయిన్ వచ్చేది ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్లో చాలా మందికి, ఎందుకంటే ఇది పైకి చేసి కొడతాం కాబట్టి ఫ్రంట్ డెల్ట్ ఎక్కువ యాక్టివేట్ అయి ఉంటుంది, అంటే షోల్డర్ ఎక్కువ యాక్టివేట్ అయి ఉంటుంది. డంబుల్ ప్రెస్లలో కూడా చాలా మంది చేసేది ఒకటి ఇట్లా నార్మల్ చెస్ట్ ప్రెస్, ఇంకోటి ఎల్బోస్ టకింగ్ చేసి చేయమంటారు. ఒకసారి నువ్వు చేసి చూపెడతా. ఇట్లా ఎల్బోస్ బయట పెట్టి చేసేది ఇది 90 డిగ్రీ అబ్డక్షన్ చెస్ట్ ప్రెస్ అంటారు. ఓకే, ఇది నార్మల్గా అందరు చేసేది. ఇప్పుడు ఎల్బోస్ టకింగ్ చేయి లోపలికి, ఇప్పుడు ప్రెస్ చేయి. ఇది 45 డిగ్రీ చెస్ట్ ప్రెస్ అంటారు, 45 డిగ్రీ అబ్డక్షన్. ఓకే, 45 డిగ్రీ ఎవరు చేయాలి, 90 డిగ్రీ ఎవరు చేయాలి. షోల్డర్ మొబిలిటీ చక్కగా లేకుంటే, షోల్డర్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెస్ట్ యాక్టివేట్ చేయలేకపోతేనే షోల్డర్ పెయిన్ వస్తుంది. ఓకే, కొన్ని షోల్డర్లో ఫ్రంట్ పార్ట్లో పెయిన్ వస్తుందా, సైడ్లో వస్తుందా, వెనక సైడ్ వస్తుందా ఫస్ట్ తెలుసుకోండి. ఒకవేళ నీకు ఫ్రంట్లో వస్తుంది అనుకో, నీకు 90 డిగ్రీ అబ్డక్షన్ చేసి చెస్ట్ ప్రెస్ బెస్ట్. అప్పుడు నీకు చెస్ట్ ఎక్కువ యాక్టివేట్ చేయవచ్చు షోల్డర్ పెయిన్ రాకుండా. ఒకవేళ సైడ్లో అన్నా లేకపోతే రేర్లో వస్తుంది అనుకో పెయిన్, 45 డిగ్రీ అంటే ఎల్బోస్ టకింగ్ చేసి చేస్తే బెటర్. సో 2 చెస్ట్ ప్రెస్లు ఏదైనా, చాలా మంది లోపల పెట్టి కొట్టాలంటారు. లోపల పెట్టి కొట్టి ఫ్రంట్లో పెయిన్ ఉందనుకో ఇంకా ఎక్కువ అవుతుంది పెయిన్. సో ఫ్రంట్ పెయిన్ ఉంటే బయటికి, సైడ్లో రేర్లు ఉంటే లోపలికి పెట్టి కొడితే బెటర్.